నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్. లో ముందుగా హెడ్లైన్స్. అల్పెరుగని పోరాటం ఫలించింది. కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పనులను శ్రీకారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో భక్తుల రద్దీ. బడ్జెట్, ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై GHPR-SCA ప్రతినిధుల మెమరాండం, ప్రభుత్వానికి వినతి పత్రం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ ఘాట్ ధ్యానంజయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేసు, ప్రభుత్వంపై ఆర్ కృష్ణయ్య డిమాండ్. కాళేశ్వరం కమిషన్ల కోసం పూర్తి చేశారు, మిగతా ప్రాజెక్టులు ఆగిపోయాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కరిసిన బీరంగూడ శివాలయం. రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం. తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి పరామర్శ. ఆరుట్ల బుగ్గ జాతరలో ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి హాజరు. భక్తుల సౌకర్యాల కోసం ₹1 కోటి అభివృద్ధి పనులు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, కుత్బుల్లాపూర్ ప్రజల దీర్ఘకాల స్వప్నం అయిన సుభాష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పనులు చివరికి ప్రారంభమయ్యాయి. 2 దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న స్థానికుల నిరసనలు, డిమాండ్లు చివరకు ఫలించాయి. బీఆర్ఎస్ హయాంలో పలుసార్లు వాగ్దానాలు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ఆకుల సతీష్ టీం ఆధ్వర్యంలో ప్రజలు పట్టుదలతో పోరాటం కొనసాగించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్ పై ఉన్న పాత బ్రిడ్జి కారణంగా 20 ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ సమస్యను ప్రతి ఎన్నికల సమయంలో ప్రజా మోసంగా ఉపయోగించుకున్న మాజీ ఎమ్మెల్యే వివేకానంద్ నిధులు ఉన్న పనులు ప్రారంభించలేకపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యంపై ఆకుల సతీష్ టీం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గత ఏడాది నుండి ధర్నాలు, ముట్టడులు చేపట్టి ప్రజా ఉద్యమంగా మార్చారు. చివరకు వారి పట్టుదల ఫలించి సుభాష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ, మా నిరంతర పోరాటం వల్లే ఈ రోజు పనులు ప్రారంభమయ్యాయని, ప్రజల సమస్యలు పరిష్కారానికి మేము ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటామని తెలిపారు. అంతేకాక ట్రాఫిక్ డైవర్షన్ రోడ్ లో లైట్లు ఏర్పాటు చేయాలని, గుంతలు పూడ్చాలని మరియు పనులను నాణ్యతా ప్రమాణాలతోనూ సమయానికి పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, అదేవిధంగా సుభాష్ నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రజలకు కూడా నమస్కారం. ఏదైతే గత 2 దశాబ్దాలుగా పైప్ లైన్ రోడ్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అనేది ఒక కలగానే ఉండేది. ఏదైతే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం బీకలేకపోయిండు. ప్రజల ఓట్లు దండుకొని పని చేస్తా అని జీవోలు ఇప్పించి కనీసం పంచాయత కానీ ఎమ్మెల్యేకు 3వ ప్రజలకు నేను మోసం చేయడానికి ఓట్లు వేయించుకొని మోసం చేసి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికి కూడా 3వ హ్యాట్రిక్గా గెలిచినా కూడా పూర్తి చేయకుంటే ఆ ఎమ్మెల్యే హామీ ఇచ్చి ప్రజలు మోసం చేసిన దానిపై మెడల్ వంచి నువ్వు తప్పు చేసినావు, సమాజానికి నువ్వు తప్పైందని ఒప్పుకోవాలి, నువ్వు చేయలేని పని, నీకు చేతగాని పని మేము చేస్తామని గత 1.5 ఇయర్గా చాలాసార్లు ధర్నా చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసినాం. ఎందుకంటే నువ్వు ట్యాక్స్ వసూలు చేసుకుంటున్నావు, మా ప్రజల సమస్యను నువ్వు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నావు. SRDP కింద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 50 కోట్లు శాంక్షన్ అయ్యి 2-3 సంవత్సరాల నుండి నిధులు శాంక్షన్ అయ్యి DPR శాంక్షన్ అయింది. SRDP దగ్గర ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంపై నువ్వు ఎందుకు మాట్లాడవని డిప్యూటీ కమిషనర్ నిలదీసి ధర్నా చేయించడం జరిగింది. అదేవిధంగా SRDP ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మాట్లాడినాం. తర్వాత అదేవిధంగా ఏదైతే GHMC ఆఫీసులో GHMC కమిషనర్ కూడా 2 సార్లు కలిసి సమస్య తీవ్రత పైన వారికి దృష్టికి తీసుకెళ్ళినాం. దానికి స్పందించి 1.5 ఇయర్లో ధర్నాలు, తర్వాత రాస్తారోకోలు, అధికారులను నిలదీయడం, వినతి పత్రాలు ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ తీసుకొని ఈ సమస్య పైన పోరాడితే ఎమ్మెల్యేకి చేతగాని పని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు పూర్తి చేసి ఈరోజు పనులు స్టార్ట్ అయినాయంటే, ఈ విధంగా ప్రజా సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి
పోరాటంలో మా చిత్తశుద్ధి అనేది ఈరోజు ఎమ్మెల్యే అధికారం ఉన్నప్పుడు కూడా ఏం బీకలేని పని మేము 1.5 yearలో చేసి ఈరోజు పని ఎగ్జిక్యూట్ కావడానికి మేము ప్రయత్నం చేసినాం. సహకరించిన ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమస్యను తీసుకుంటే అది అధికారం లేకపోయినా ప్రజాప్రతినిధి కాకుండా ప్రజా సమస్యను పరిష్కరించడంలో మా చిత్తశుద్ధి. ఇదే చిత్తశుద్ధి ఎమ్మెల్యేకు 3 సార్లు ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యే వివేకానందకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? ప్రజలను మోసం చేయడమే ఆయన నైజం నవృత్తి. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే చేతకంతనాన్ని ప్రజలు గుర్తించాలని కోరుకుంటూ, ఇప్పటికైనా SRDP కింద ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ పైప్ లైన్లో ఈరోజు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించినందుకు అధికారులకి, సహకరించిన ప్రజాప్రతినిధులకు, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి డైవర్షన్ చేసిళ్ళు, డైవర్షన్ రోడ్లలో స్ట్రీట్ లైట్లు కానీ, గుంతలు పూడ్చడం కానీ, నాణ్యమైన రోడ్డు వేసి ప్రజలు ఇబ్బంది లేకుండా చేయాలని, అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా ఏదైతే నాణ్యత ప్రమాణాలతో చేసి తక్కువ టైంలో చేసి ప్రజలకు మంచి వసతులు కల్పించే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా స్టీల్ బ్రిడ్జి పనులలో ఏదైతే ఉందో మాతో పాటు నడిచిన మా కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పటికైనా ప్రజల సమస్యలు ఏమున్నా మా భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకురండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్లో ఏదైతే 2018లో ఎమ్మెల్యే గారు వారి టీము ఈ శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి 2 కోట్లతోని ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 కోట్లది కాస్త 56 కోట్లకు ఎస్టిమేషన్ చేస్తూ దాన్ని కాలయాపన చేయడం జరిగింది. దాంతో 2022లో శాంక్షన్ అయిందని చెప్పి, జీవో రిలీజ్ అయిందని చెప్పి కేటీఆర్ఏ అనౌన్స్ చేసిండు అని చెప్పేసి సన్మానాలు చేయించుకున్న ఎమ్మెల్యే గారు ఆ తర్వాత ఎలక్షన్కి వచ్చే ముందు ఆ సన్మానాలు అవన్నీ పేపర్ స్టేట్మెంట్కి పరిమితమైనందున ఎలక్షన్ తర్వాత కూడా మేము GHMC అధికారులను కూడా ఒత్తిడి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక చిన్న రోడ్డు వల్ల ఇక్కడ రోజు ఉదయం పిల్లలు ట్రాఫిక్ ఇబ్బంది వల్ల చాలామందికి లేట్ అవ్వడము, ఆఫీసులకు లేట్ అవ్వడము, దానివల్ల అంబులెన్స్లు ఏమైనా ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు అంబులెన్స్లు ఏమైనా ఎమర్జెన్సీ కేసులు ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతుండే. దానివల్ల మేము అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మాకు తెలియజేయడంతో మేము ఈ యొక్క ట్రాఫిక్ సమస్యకు ఈ ఒక్కటే పరిష్కారం, తొందరగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేపట్టాలని మనం అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ ఆ స్టీల్ బ్రిడ్జ్ అనేది అదొక కలగా మిగిలిపోతుంది అనుకున్న తరుణంలో మేము ధర్నా చేయడం జరిగింది. ఇక్కడే మన ఇక్కడ ఉన్న యూత్తోని మనం ధర్నా చేయడం జరిగింది. ఎన్నోసార్లు మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది DCకి. తర్వాత ఆ ఫైల్ మూమెంట్ అనేది ఆకుల సతీష్ అన్న ఆధ్వర్యంలో మనము GHMC మనకు హెడ్ ఆఫీస్లో కూడా ఆ ఫైల్ మూమెంట్ చేయడంతో ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేసినామని చెప్పి మొన్న వార్తలు వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ కూడా మరలించి ఈ రోజు నిన్న నుంచి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఒక్క సతీష్ అన్న టీము ఓన్లీ ప్రజా సమస్యల కాదు, ప్రజా ఆస్తులు కాపాడే విధంగా మొన్న మీరు చూశారు గాజుల రామారంలో దాదాపు 15,000 కోట్లు ఆస్తి ఆ ప్రజా ఆస్తులను కాపాడడం జరిగింది. అది ఎప్పటి నుంచో మనము ఇప్పుడని కాదు, మనం ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మనం ఈ కబ్జాలు జరుగుతున్నాయి అని మనం చెప్పడము, ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం పడిపోయిందో తర్వాత నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఒత్తిడి చేయడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నది హైడ్రా ఒక్కటే. అట్లనే ఈ ఒక్కటే కాదు, పార్కులు కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన ఏవైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు చేసి వాళ్ళు 1000 కోట్లకి ఈరోజు వాళ్ళు సంపాదించుకున్న ఇవి ఉన్నాయి. అందుకనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం నుండి ఆలయ ఆవరణలో దీపాల వెలుగులు, భక్తుల సందడి నెలకొంది. భక్తుల రద్దీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలోని బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తరలించి వచ్చారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు గుడి ఆవరణలో దీపాలతో పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రతి కార్తీక పౌర్ణమి రోజున భక్తులతో కిటకిటలాడుతుందని ప్రధాన అర్చకులు పేర్కొన్నారు.
పేర్కొన్నారు. భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడ గుట్ట, అమీన్పురం మండలం, సంగారెడ్డి జిల్లాలోని దేవాలయం ఇది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నడిపింపబడుతున్నటువంటి దేవాలయం. ఇది పురాతనమైనటువంటి దేవాలయం, దివ్యమైన భవ్యమైన దేవాలయం. ఇటు దేవాలయంలో కార్తీక మాసంలో భాగంగా ఈరోజు పౌర్ణిమ దివసం, చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఉదయం 4 గంటల నుండి రుద్రాభిషేకాలు అన్నీ ప్రారంభించినాము. ఇంకా అలా కంటిన్యూ ఇంకా అభిషేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నొడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి దినం గనుక, ఈరోజు కార్తీక పౌర్ణిమ గనుక, ఈ రోజున విశేషమైనటువంటి భక్తులతో ఈ దేవాలయం అంతా కిటకిటలాడుతూ ఉన్నది. ఈ ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. స్వామివారి నామస్మరణ ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని ఆ స్వామివారిని కీర్తిస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఎక్కడ చూసినా దీపారాధనే, దీపాలంకరణలే, స్వామివారి నామస్మరణనే ఈ విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి రోజు ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణిమ దివసం కనుక ఈ రోజున భక్తులందరూగా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసినారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. మేము అందరికీ అభిషేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం, శుభాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ఇది పురాతనమైన దేవాలయం కనుక ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు. వారికి దేవస్థానం పక్షంగా మా ఈఓ శశిధర్ గారు, గుప్తా గారు, అలాగే మా చైర్మన్ సుధాకర్ గారు, వారి పరివారం అంతా కూడా, కమిటీ సభ్యులందరూ కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళు అందరూ కూడా ఇచ్చేసి వారి విధులను నిర్వహిస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం జరగడం లేదు. ఇక్కడ అన్ని విధాలా బాగున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంకల్పించుకున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. సాయంకాలం వేళ తర్వాత జ్వాలాతోరణం, పల్లకి ఊరేగింపు సేవ, అలాగే సహస్ర దీపాలంకరణ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. రాత్రి 9 గంటల వరకు స్వామివారిని ఇలాగే జనాలందరూ, భక్తులందరూ కూడా దర్శించుకుంటూనే ఉంటారు. ఇది భృగు మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం అని, 6వ శతాబ్దానికి సంబంధించిందని పెద్దలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైన భవ్యమైన ఈ క్షేత్రంలో ఎందరో ఆ స్వామిని కీర్తించి ఆరాధించి కృతార్థులైనారు. ఈ ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా అందరూ కూడా వీక్షించి ఈ స్వామివారిని సేవించి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మేము మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఉన్నాం. భక్తులకు శుభాశీస్సులు అందజేస్తున్నాం దేవస్థానం పక్షంగా. దయచేసి భక్తులందరూ కూడా ఈ స్వామిని పూజించండి, ఆరాధించండి, అర్థించండి. ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి కృతార్థులవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. శుభం భూయాత్, శుభం భూయాత్. బడ్జెట్ ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ GHPRSCA ప్రతినిధులు ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పాఠశాలల ప్రతినిధులు వివిధ సదుపాయాలపై సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొని పాఠశాలల సమస్యలను వివరంగా విన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల కరెస్పాండెంట్ అసోసియేషన్ GHPRSCA ప్రతినిధులు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ట్రేడ్ లైసెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్సెస్ మినహాయింపు, విద్యుత్ మరియు నీటి బిల్లులను వాణిజ్య వర్గం నుండి గృహ వర్గం మార్చడం వంటి కీలక డిమాండ్లు చేశారు. ఈటీఆర్ గడువును 10 నుంచి 20 సంవత్సరాలకు పెంచడం, 2005 తర్వాత స్థాపించబడిన పాఠశాలలకు ఫైర్ ఎన్ఓసి మినహాయింపు, సబ్సిడీ రుణాలు, పాఠ్య పుస్తకాలను తక్కువ ధరకే సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశానికి ఏఐసిసి సెంట్రల్ మెంబర్ మరియు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలల ప్రతినిధుల సమస్యలను శ్రద్ధగా విని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో GHPRSCA అధ్యక్షుడు జితేందర్ కుమార్, కార్యదర్శి ప్రణయ్ కుమార్ యాదవ్, వసీం ఉనిసా, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తరఫున మాట్లాడుతున్నాను. విద్యావేత్తల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టడం జరిగింది. ఈరోజు 2 గంటలకు స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము.
దీనికి భారీ ఎత్తున ప్రతి యాజమాన్యం మా గౌరవ సభ్యులు అందరూ టీచర్స్ని వాళ్ళ యొక్క స్టాఫ్ని మొత్తం తీసుకొచ్చారు. దీనికి ప్రోగ్రామ్కి మా ఎజెండా ఏంటంటే మా యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము ఇంకోటి ఉపాధ్యాయుల్ని మోటివేట్ చేయడానికి జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా పిలిచాము. ఇంకా బాలలత మేడం గారిని, చిరంజీవులు గారిని కూడా పిలవడం జరిగింది. ఈ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు డిస్కషను ప్లస్ టీచర్స్ ఎలా స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎడ్యుకేషన్ అకాడమిక్స్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఇంకా 4:30 వరకు జరుగుతుంది. దాని మధ్యలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి సార్? లోకల్ అంటే ప్రైవేట్ టీచర్లకు ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? అంటే సమస్యలు ప్రభుత్వ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్ళాలి? మాకు విద్యా సంస్థల తరఫున చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఈ మధ్య ట్రేడ్ లైసెన్స్ ఒకటి కంపల్సరీ మీరు చేయాలని చెప్పి ట్రేడ్ లైసెన్స్ మీద నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్కి వచ్చి జిహెచ్ఎంసీ తరఫున ట్రేడ్ లైసెన్స్ ప్రతి స్కూల్కి ఇచ్చారు నోటీసు. మీరు 2-3 రోజుల్లో కానీ రెస్పాండ్ కాకపోతే మీకు లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటామన్నారు. అది మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళాము ఆ విషయము. తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మాకు చాలా బర్డెన్గా ఉంటుంది ప్రతి ఒక్క బడ్జెట్ స్కూల్స్కి. కమర్షియల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్లోనే కమర్షియల్ ట్యాక్స్ మాది, రెసిడెన్షియల్ ట్యాక్స్ కాదు. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ 1,50,000 నుంచి 4.5 లక్షల దాకా కడుతున్నారు ఒక్కొక్క యాజమాన్యం. తర్వాత మాకు సొసైటీ బేస్డ్ స్కూల్స్ ఇవన్నీ సొసైటీ ఎగ్జామ్టెడ్, మాకు ఐటీ ఎగ్జామ్టెడ్ అన్నీ ఉన్నాయి. కానీ ప్రాపర్టీలో ఎట్లాంటి ఎగ్జామ్షన్స్ లేవు. మామూలుగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంటుందో, సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా యాక్ట్ చేస్తుందో, రోడ్డు మీద ఉన్న కమర్షియల్ హోటల్స్ ఎలా ఉంటాయో అదే ట్యాక్స్ మాకు లోపల ఉన్నా కానీ, లోపల స్కూల్ ఉన్నా కానీ అదే ట్యాక్స్ పే చేస్తున్నాం మేము. దానికి కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి, కొంచెం తక్కువ చేయండి, లేదా ఇంకో హెడ్ పెట్టి కొంచెం తక్కువ చేయండి. రెసిడెన్షియల్కి కమర్షియల్కి మధ్యలో ఇంకో హెడ్ పెట్టమని అడిగాము. దాన్ని కూడా లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. మళ్ళీ దాని తర్వాత కరెంట్ అండ్ వాటర్ బిల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి, కమర్షియల్స్ ఉన్నాయి. దాన్ని ఒకటి గవర్నమెంట్లో అపరిష్కృతంగా ఉన్నాయి. తర్వాత ఉపాధ్యాయ నియామకాలు కానీ, తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ ఇష్యూస్ కానీ, ఇవన్నీ గురించి మాట్లాడదామని ఉపాధ్యాయ వర్గం కూడా ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలను కూడా డిస్కస్ చేయడానికి ఇక్కడ సమావేశం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా RSMA అని రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, ఖైరతాబాద్ మండల్ అండ్ అమీర్పేట్ మండల్, షేక్పేట నుంచి రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషను, మన జూబ్లీహిల్స్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కరస్పాండెన్స్ మేనేజ్మెంట్ అసోసియేషను ఇలా పాల్గొనడం జరిగింది. కంప్లీట్గా 1,400 నుంచి 1,500 మంది టీచర్లు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రోగ్రాం జరుగుతుంది ఇప్పుడు. హైదరాబాద్ లోని ప్రసిద్ధ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం తొలినాళ్ల నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తరలించి వచ్చారు. భక్తుల రద్దీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం ఆకట్టుకుంటుంది. సూర్యోదయం కాకముందే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి, పార్కింగ్ మరియు ఇతర అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి జరుపుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందారు. చాలా మంది భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఈరోజు సుమారుగా 50 నుంచి 60 వేల వరకు రావచ్చని అంచనా. మా చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, మా సిబ్బంది, అర్చకులు, మేము పాల్గొన్నాం. అందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా వీఐపీలు కూడా వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఉత్సవంలో పాల్గొని స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు.
స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంశంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును బలంగా వాదించేందుకు ప్రముఖ న్యాయవాదులను నియమించాలంటూ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ విద్యార్థుల దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బలంగా డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ విద్యార్థుల దీక్షలో పాల్గొన్న ఆయన కేసును సమర్థంగా వాదించేందుకు ప్రభుత్వమే ప్రముఖ న్యాయవాదులను నియమించమన్నారు. బీసీలకు వారి జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు రావాల్సిందేనని ఆర్ కృష్ణయ్య తెలిపారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం కుదుర్చుకోవాలని ఆయన కోరారు. ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తారు. అయితే అది విద్యా ఉద్యోగాలకి 50%, రాజకీయ రిజర్వేషన్లకు లేదు. రెండవది, సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ అవుట్డేటెడ్, ప్రస్తుత పరిస్థితుల్లో తీసేస్తాము. అగ్రకులాలకైతే 50% సీలింగ్ ఇస్తావు, బీసీలకు చేయడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పిన ప్రశ్న. అదేవిధంగా ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పారు. 57% జనాభా ఉంటే 42% ఇచ్చారు. ఇంకా ఏంటిది అభ్యంతరం అని చెప్పి మేము అడుగుతున్నాం. 76 ఏళ్లు అగ్రకులాలు సర్పంచులైన, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ అయ్యారు. మేము చిన్న సర్పంచుల రిజర్వేషన్లు పెడితే ఈ రెడ్డి జాగృతి వాళ్ళు చేసేసి ఆపేశారు. దీంతో రాష్ట్రంలోని బీసీలందరూ బతుకులు అంటున్నారు. మీకు ఏం కావాలని అగ్రకులాలకు మీరు అడగండి, మీ నాన్న బీదోళ్ళకి ఏం కావాలని అడగండి. మా బాంధ బీదరికం నిర్మూలించడానికి, మా ఆత్మ గౌరవం పెంచుకోవడానికి, మా యొక్క కులాల పరిస్థితిని పెంచుకోవడానికి మాకు రిజర్వేషన్ అడిగితే మీకు అడ్డు తగిలే అర్హత ఎవరిచ్చిందని బీసీలంతా కూడా ఈరోజు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ ఆత్మగౌరవ పోరాటం ఇంతటితో ఆగదు, బగ్గుమంటుంది. ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ప్రారంభమైన ఈ రిజర్వేషన్ల ఉద్యమము చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధించే వరకు కొనసాగుతుంది. ఇది ఎవరో బీసీలకు ఇచ్చే విషయం కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కు. బీసీ ప్రజలందరూ కూడా గమనించాలి. మనం నోరు లేదని, ఐక్యమత్యం లేదని, ఈ కులాలు ఏం చేయని, బానిసలాక బతుకుతారని, అడుక్కు తినే బతుకులు వీళ్ళని చెప్పి బీసీల పట్ల ఈ సమాజంలో అగ్ర కులాలు చులకన భావించుకుంటున్నారు. అందుకే బీసీల అవకాశం వచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ బీసీలు తిరగబడ్డారు. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ లో రిజర్వేషన్లు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు, చిన్న దండం కూడా చేయలేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగళూరు, కర్ణాటకలో కూడా రిజర్వేషన్లు కొట్టేస్తే, స్టే కాదు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే, హైకోర్టు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు, ప్రశ్నించలేదు, చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఒక చిన్న దండ. కానీ తెలంగాణ పౌరుషాల గట్ట. ఇక్కడ కోట్ల స్టే ఇస్తేనే బీసీ ప్రజలందరూ తిరగబడ్డారు. ఇది ఎంత పౌరుషాల గడ్డ. దేశ ప్రజలందరూ తెలంగాణ బీసీల వైపు చూస్తున్నారు. ఏమన్నా చేస్తే, ఈ తెలంగాణ ప్రజలు చేస్తే మా అందరికి వస్తారు. దేశంలో రాజ్యాంగపరమైన హక్కులు కల్పిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తూట్లు పొడిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం పూర్తి చేయబడిందని, రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమిషన్ల కోసం పూర్తి చేశారన్నారు. దీనివల్ల ఇతర కీలక ప్రాజెక్టులు ఆగిపోయాయని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పేరుకే అగ్రవర్గ ప్రాంతంగా కనిపించినా ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారని, వారందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ కేటీఆర్ చెప్పినట్టు 2 సంవత్సరాల్లో ప్రభుత్వం మారుతుందంటే కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రావడమే కష్టమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు భారీగా తరలివచ్చి సభకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఏ విధంగా గెలిచినో అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాం. ఈరోజు మాకున్న ఫీడ్బ్యాక్ కానీ, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ
ఆర్థికంగా ఇబ్బందులున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే అయినా ఈరోజు రాష్ట్రాన్ని ఒక విధంగా పేదలకు 2 పూటలు అన్నం పెట్టుకుంటూ సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు 10 సంవత్సరాలు కనీసం రేషన్ కార్డు ప్రింటింగ్ కూడా చేయలేని పేదల వ్యతిరేక ప్రభుత్వం 10 ఏళ్ళు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం పేదల రాజ్యం అని చెప్పి నిరూపించుకుంటానికి మీకు తెలుసు. ఆగిపోయిన ప్రాజెక్టులు నిన్న ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వేసిన ముఖ్యమంత్రి గారు మేము కూడా ఆగిపోయిన ప్రాజెక్టులు ఒక కాళేశ్వరం తప్ప కమిషన్ల కోసం ఏ ప్రాజెక్టు చేయలే. అటు ప్రాజెక్టులు ఆగిపోయిన పూర్తి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు ఇది. 76,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ప్రభుత్వం ఇది. తప్పకుండా ఈ 3 ఏళ్లే కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలందరూ కోరుతున్నాం, మేధావులకు కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు, దీపారాధనలు చేశారు. భక్తుల రద్దీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సమగ్ర ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బీరంగూడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున నుంచే భక్తులు ఊరంతా పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారికి అభిషేకాలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. అర్చకులకు దీపదానం చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆకాశ దీపం, జ్వాలా తోరణం, స్వామివారి పల్లకి ఊరేగింపుతో కార్యక్రమం వైభవంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సుధాకర్ యాదవ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డు ప్రమాదంలో మృతులైన కుటుంబాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంగా చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా చేవేళ్ల మండలం మిర్జాపూర్ సమీపంలోని జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ ఖలీద్, సలీహా, జాహిరా ఫాతిమా మరణించడం తెలిసింది. మృతుల కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరామర్శించి సంతాపం చెప్పారు. ప్రభుత్వం తరఫున ప్రకటించిన ఆర్థిక సాయం కింద 7 లక్షల చొప్పున ముగ్గురికి గాను మొత్తం 21 లక్షలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్టీసీ డిఎం కలిసి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. 3 రోజుల కింద ఏదైతే మీర్జాపూర్ కాడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగొద్దు. ఆ సంఘటనలో తాండూరు నియోజకవర్గ, తాండూరు టౌన్ కానివ్వండి, యాలాల్ మండలం కానివ్వండి, కరణ్కోట్ గ్రామస్తులు కానివ్వండి, దాదాపు 12 మంది దాంట్లో నా బస్సులో ప్రయాణం చేస్తుంట్లా యాక్సిడెంట్లో బాధాకరమైనటువంటి సంఘటన జరగడం, ఆ జరిగినటువంటి సంఘటనకు చాలా బాధతో చెప్తా ఉన్నాం. అలాంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగొద్దు. ఆ సంఘటన జరగడాన్ని గవర్నమెంట్ నుంచి కూడా, పొన్నం ప్రభాకర్ గారి నుంచి కూడా ఏ విధంగా సంఘటన జరిగింది, అఫీషియల్ ఎంక్వైరీ ఎంబడే అఫీషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నుంచి గంటకు మాట్లాడుకుంటూ మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా మనం నివారించుకోవాలని చెప్పి అధికారులతో సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా రాజకీయాలకు దూరం పెట్టుకుంటే రాజకీయాలు చేసే టైం కాదు. ఉన్నటువంటి వాళ్ళకు పోయినటువంటి కుటుంబాలకు మనం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది గొప్పను ఈరోజు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు,
మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే ఆర్టీఏ మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ కుటుంబాలకు అండగా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ఆ కుటుంబాలకు అండగా నిలవలసిన టైం ఉన్నది. వాళ్ళకు అన్ని విధాల గవర్నమెంట్ నుంచి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు ఉండడానికి ఇల్లు లేదని చెప్పి, ఎంబడే వాళ్ళు ఈరోజే ఇంద్రం ఇల్లు కట్టుకుంటామని చెప్తే వాళ్ళకి జాగా ఉంటే ఖచ్చితంగా అది కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది లేదంటే ఉన్న దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కూడా దీంట్లోనే వీళ్ళకు ఇప్పుడు ఇల్లు లేని వారి నిరుపేదలకు ఇప్పుడు దీంట్లో ఇటువంటి వారిని బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంబడే అలాట్ చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అధికారులు, గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్టీసీ మినిస్టర్ గారు కూర్చొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లాభం జరిగే విధంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేస్తాం. రంగారెడ్డి జిల్లా ముంచాల మండలంలోని ఆరుట్ల బుగ్గ జాతర భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు రామలింగేశ్వర స్వామి దర్శనార్థం తరలించి వచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భక్తుల సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముంచాల మండలం ఆరుట్ల గ్రామ శివారులో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే ప్రసిద్ధ ఆరుట్ల బుగ్గ జాతర ఘనంగా ప్రారంభమైంది. రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యాల కోసం రహదారి, గెస్ట్ హౌస్, ఇతర వసతుల నిర్మాణానికి 1 కోటి వ్యయంతో పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే వివరించారు. గత సంవత్సరం 1,00,000 మందికి పైగా భక్తులు రాగా ఈసారి 2 లక్షల మంది పాల్గొనవచ్చని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. కార్తీక మాసంలో ఆలయంలో స్నానాలు చేసే మహిళల కోసం ప్రత్యేక గదులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పెద్దలు, యువత మరియు అధికారులు సమన్వయంతో భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందించారు. జాతర ప్రాంతం మొత్తం భక్తి వాతావరణంతో కిటకిటలాడుతుంది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్పెరుగని పోరాటం ఫలించింది. కుత్బులాపూర్ సుభాష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పనులను శ్రీకారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో భక్తుల రద్దీ. బడ్జెట్, ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై GHPR-SCA ప్రతినిధుల మెమరాండం, ప్రభుత్వానికి వినతి పత్రం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ ఘాట్ ధ్యానంజయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేసు, ప్రభుత్వంపై ఆర్ కృష్ణయ్య డిమాండ్. కాళేశ్వరం కమిషన్ల కోసం పూర్తి చేశారు, మిగతా ప్రాజెక్టులు ఆగిపోయాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కరిసిన బీరంగూడ శివాలయం. రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం. తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి పరామర్శ. ఆరుట్ల బుగ్గ జాతరలో ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి హాజరు. భక్తుల సౌకర్యాల కోసం 1 కోటి రూపాయల అభివృద్ధి పనులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ TG5.